ఎలా అనిపిస్తుంది మీకు లాస్ట్ ఫైనల్ దాకా వచ్చి మీరు ప్రతిసారి కప్ మిస్ అవుతుంది? కాస్త టెన్షన్, ప్రెషర్, అయ్యో ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారు, జడ్జెస్ ఎలా పాడతాం. 3-4 మంత్స్ ఎట్లా ఉంటుందంటే హేట్రెడ్ ఉంటుంది బ్రో చాలా. ఎంత బాగా పాడు అంటే ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే -2లో ఉంటావు. -2 వెళ్ళిపోయి -1 వెళ్ళిపోయి నువ్వు 0కి రావడానికి టేక్స్ మచ్ టైం. అంటే నువ్వు పాడింది ఓకే బాగుంది అని జనాల నుంచి రావడానికి ఎంత టైం తీసుకుంటుందో. పేరెంట్స్ నుంచి కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. పాడు బాగా పాడు, నువ్వు ఎందుకు పాడు బ్రో. హ్యాండిల్ నువ్వు ఏసీ ఉన్నా నీకు చెవిటి వస్తుంది తెలుసా. మెలోడీ అన్నారు కదా, ఏదో ఇమాజిన్ చేసుకోవాలి వాళ్ళు, మీరు ఓన్ ఇమాజిన్ చేసుకుంటారు. వాళ్ళు ఇమాజిన్ చేసుకోబడతారు, అది బాగా వస్తుంది. తనకి చాలా ఇష్టం మ్యూజిక్ అండ్ షీ మేడ్ మీ అంటే తనే మీరు ఆన్ స్టేజ్ లిరిక్స్ మర్చిపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ హౌ డు యు ఓవర్కమ్ దిస్? కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మీకు తెలియదు ఏంటంటే మా సింగర్స్ మోస్ట్లీ వాట్ వి డూ ఇస్ మేము లిరిక్స్ మర్చిపోతే మైక్ అట్ సైడ్ పెట్టేస్తాం. అది మా అంటే అదే అంటే లైక్ వి డూ ఇట్. సో మీకు లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇంకా స్టూడియో రికార్డింగ్ రెండిట్లా అంటే డిఫరెన్స్ ఉంటాయా? రియాలిటీ షోస్కి వచ్చేసరికి ఏంటంటే టీఆర్పీ అదంతా అవును. బాగా పాడతావా ఆ రోజు నీకు అవును. జడ్జిమెంట్, లేదా నీకు రాసి ఉంటే ఆ రోజు ఉంటావు, లేదా బై. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక హార్డ్ సాంగ్ ఇచ్చారు, ఒక డిఫికల్ట్ సాంగ్ ఇచ్చారు, మీకు చాలా లెస్ టైం ఉంది, దెన్ హౌ డు యు ఓవర్కమ్? పడిపోతుంది. యు ఆర్ ఇంటూ అ బ్యాటిల్ ఫీల్డ్ నౌ. ఎనీ టైమ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, సో యు హావ్ టు ఫైట్. శివంగి వే నేను సూపర్ సింగర్స్ లో పాడిన సాంగ్ అదేంటంటే ఆ లిరిక్స్ రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి జనరల్ గా చాలా కాన్సర్ట్స్ వెళ్తుంటారు. సో హౌ డు యు హ్యాండిల్ ది క్రౌడ్? వాళ్ళు ఏంటంటే నువ్వు వెళ్ళి చిలిపిగా చూ అంటే వాడు మాసే కావాలండి లిటరలీ. నేను కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు ఆ మాస్ క్రౌడ్ ఎలా ఉన్నారంటే దే త్రో బాటిల్స్ ఆన్ యూ. పేమెంట్స్ రావు టు బి ఫ్రాంక్, హాస్పిటాలిటీ కూడా సరిగ్గా, బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్, వీ హ్యావ్ టు కాల్ దెమ్ మళ్ళా కాల్ చేసి బ్రో ఎప్పుడు వస్తుంది బ్రో పేమెంట్, వస్తుంది బ్రో ఎన్ని రీజన్స్ చెప్తారు తెలుసా. సార్ పేమెంట్ రాదు, సార్ పేమెంట్ రాదు, సార్ పేమెంట్ రాదు అడిగారు. హౌ డు యు ఫీల్ వర్కింగ్ విత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ కంపోజర్స్? సో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ తమన్ సార్ వర్క్స్ కూడా వెళ్ళామని. అండ్ అనిరుద్ సార్ అంటే భారతీ 2లో నేను షౌరా సాంగ్, అనూప్ రూబెన్ సార్కి రీసెంట్గా వర్క్ ఫర్ 2 or 3 ట్రాక్స్, హేషన్ సార్కి కూడా ఆయన నా మూవీలో చేదు నిజం సాంగ్. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సాంగ్. మొత్తం పార్ట్ తెలుగు, హిందీ, తమిళ్ అండ్ డిఫరెంట్ లిరిక్స్ మారుతుంటాయి స్టాన్స్. సో అన్ని 4 లాంగ్వేజెస్ రాస్తాను. సో జూనియర్ గార్డీ లేదు అసలు లేదు. Hi bro, thank you so much for accepting our request. Thank you so much bro. Almost 4 reality shows లో పార్టిసిపేట్ చేశారు, సింగింగ్ రియాలిటీ షోస్. సో మీరు యూ ఆర్ ద టాప్ 3 కంటెస్టెంట్స్. సో మీరు ఎలా అనిపిస్తుంది మీకు లాస్ట్ ఫైనల్ దాకా వచ్చి మీరు ప్రతిసారి కప్ మిస్ అవుతుంది? Bro, it's like RCB feeling. ఈసారి కప్ నమ్మదే సో బట్ somehow RCB won last time. But yeah, RCBకి కొంచెం లేట్ అదే అదృష్టం వచ్చినట్టు నాకు ఇంకా అదృష్టం రాలేదు వెయిటింగ్ మరి. సో బట్ థింకింగ్ ఇట్ గోస్ వెల్. అంటే వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ అదే ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పీరియన్స్ బ్రో. సెకండ్ వచ్చామా థర్డ్ వచ్చామా పక్కన పెడితే దెర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. చాలా నేర్చుకున్నా, చాలా తెలుసుకున్నా హౌ ఇండస్ట్రీ ఈస్ అండ్ హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. స్మార్ట్ ఎలా నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ లర్న్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇదర్. అంటే ఆ 3 months లేకపోతే ఆ షూట్ అయిన 3 or 4 months కూడా ఎలా ఉంటుంది అంటే నాకు ఇట్స్ జర్నీ. ఒక కాస్త టెన్షన్, ప్రెషర్, అయ్యో ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారు, జడ్జెస్ ముందు ఎలా పాడతాం, ఆ టెక్నికల్ గా ఆ 3-4 months ఎట్లా ఉంటుంది అంటే గొంతు స్ట్రెయిన్ అయిపోయి వెంటనే షూటింగ్స్. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ విన్నింగ్ ది పక్కకు వచ్చేస్తే మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పటికీ మెమరబుల్ గా ఉండిపోయే షోస్ నాకు పని 3 or 4 shows అంతే. సో how did you started your singing journey? Your first inspiration or మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్ టు ద మ్యూజిక్ అంటే మా అమ్మగారు. సో అంటే తనకి చాలా ఇష్టం మ్యూజిక్ అండ్ షీ మేడ్ మీ అంటే తనే మనం క్లాసికల్ వాటికి, క్లాసికల్ సాంగ్స్ కి, వీటికి అంటే క్లాసికల్ మ్యూజిక్ కూడా పంపించేవారు. బట్ నేను వెళ్ళేవాడిని. టు బి ఫ్రాంక్ నేను వెళ్ళేవాడిని. నేను లాస్ట్ బెంచర్ అక్కడ వెనకాల కూర్చుని ఎందుకులే ఇప్పుడు మనకి ఇవన్నీ నేర్చుకుని ఏం చేస్తాం. సో అట్లా నేర్చుకోకుండా ఇప్పుడు అనిపిస్తుంటది అరే అప్పుడు కొంచెం నేర్చుకుని ఉంటే ఇంకా బాగా వాడుతానేమో. ఆల్రెడీ బాగా పాడుతున్నారు, ఇంకా లేదు ఇంకా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో
ఇంకా బాగా పాడుతానేమో, కొంచెం టెక్నికల్ గా తెలిసిపోయి పాడుతానేమో అనిపిస్తుంది. బట్ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్ దోస్ డేస్. సో ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నా, అంటే ఇప్పుడు కూడా. బట్ ఈ ఆఫీస్ షోస్ లేకపోతే రికార్డింగ్స్ వీటి వల్ల కొంచెం టైం వాటి మీద, అంటే నేర్చుకుంటే కరెక్ట్ గా దాన్ని స్పెండ్ చేయాలి, అది దొరకట్లేదు. బట్ సమ్హౌ ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎప్పుడైనా నేర్చుకోవాలి. సో షీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ ద మ్యూజిక్. సో అమ్మ పాడుతూ ఉంటారు ఏంటో, అంటే లైక్ తన సింగరే లేదు జస్ట్ హమ్మింగ్ చేస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, ఏదైనా పాట ఎట్లా ఎలా హమ్ చేస్తారు అలా. కాకపోతే దానికి ఇష్టం పాడాలని, ఆ ఇష్టం నా మీద రుద్దింది. సో ఆ రుద్దడం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అది. సో మీ ఇండస్ట్రీ బ్రేక్ ఎలా వచ్చింది అండ్ హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్? సో ఫస్ట్ ఎవర్ ఇండస్ట్రీ అంటే ఒక స్టూడియోకి రికార్డింగ్ చేయడం అనేది మాత్రం ఫస్ట్ టైం నేను మధుకోన సార్ రికార్డ్ చేశా. సో అది టువర్డ్స్ మై డ్యూరింగ్ మై సరిగమప సార్. సో సరిగమప అవుతున్నప్పుడే ఒక 2-3 ఎపిసోడ్ షూటింగ్ అయిపోయి, 4th or 5th ఎపిసోడ్ ఆ టైంలో ఫస్ట్ రికార్డింగ్ కాల్ వచ్చింది సార్ దగ్గర. సో ఇట్ వాజ్, అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము వెళ్ళిన వాళ్ళం అందరం కూడా ఒక 24 మెంబర్స్ వెళ్ళాము. కొంతమంది తప్పితే ఒక 2 or 3 మెంబర్స్ వస్తే మిగతా ఫ్రెష్ ఫేసెస్ టు ద రియాలిటీ షో అనమాట. అసలు ఏం తెలియకుండా, అంటే ఒక వెబ్బెమ్మలాగా అలా వచ్చి కూర్చున్నాం. ఓకే, షో అంటే ఏంటి, షూటింగ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఏమీ తెలియదు. బట్ సంహౌ అదొక బ్లాస్ట్ అయ్యింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏం తెలియకుండా వచ్చి ఒక ఆపర్చునిటీ అంటే ఏంటో చూపించింది. సో వచ్చాము. సో వి గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఫస్ట్ ఎవర్ స్టూడియో ఆపర్చునిటీ, అంటే అది ఇండస్ట్రీ బ్రేక్ త్రూ. అంటే అంటే నా పరంగా అయితే ఒక రికార్డింగ్ వచ్చింది మాత్రం త్రూ సరిగమప. సో వెళ్ళాము. సో ఫర్ ఫస్ట్ టైం మధుకోన సార్ దగ్గర పాడా. అది ఒక 3 hours రికార్డింగ్ అయింది. 3 to 4 hours అయినట్టు, అంటే ఫర్ ద ఫస్ట్ టైం కదా. అండ్ సార్ కూడా చాలా ఓపిక్ గా కూర్చొని మహిళా పాడాలి, అలా పాడాలి. సో కొత్త సాంగ్ మనకేమో టెన్షన్ బాబోయ్ ఎలా పాడతాం. అది ఆ స్టూడియో మైక్ వాటి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. జస్ట్ మైక్ ఇక్కడ నుంచి పాడుతున్నా, ఇలా పాడుతున్నా, అంటే ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ గా మ్యాచ్ చేస్తూ, లెంత్, మైక్ డిస్టెన్స్ అవన్నీ. సో పెద్ద ఎక్స్పీరియన్స్ 4 hours. తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది. ఆ తర్వాత రికార్డింగ్స్ అంత కామన్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో ఆ పరంగా ఇండస్ట్రీ బ్రేక్ వాజ్, అంటే ఒక స్టూడియో రికార్డింగ్ బ్రేక్ వచ్చేసి త్రూ సరిగమప మధుకోన సార్. సో మీకు ఏమన్నా న్యూ సాంగ్ వస్తే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? న్యూ సాంగ్ వస్తే ప్రాసెస్, సో ఒక న్యూ సాంగ్ బేసిక్ గా మాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే త్రూ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ దే కాంటాక్ట్ అస్ ఫస్ట్లీ. సో కాంటాక్ట్ అయ్యి ఒక ట్యూన్ పెడతాం. సో ఒక ట్యూన్ మేబీ ఒక రఫ్ లిరిక్స్ ఏదైనా ఉంటుంది, లేకపోతే ఒక ట్యూన్ పెట్టేసి దే లాస్ట్ us to sing some lines and send first. సో ఫర్ నౌ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ లైక్ దిస్. ముందు ఎలా అంటే డైరెక్ట్ గా రికార్డింగ్ ఇది వరకు రికార్డింగ్ స్టూడియోకి పిలిచేసి రికార్డ్ చేసేసి బాగుంటే ఉంచడం, లేదంటే వేరే వాళ్ళతోటి ఆడించడం జరిగేది. బట్ ఇప్పుడు ఏంటంటే త్రూ వాట్సాప్ ఆర్ సమ్హౌ ఒక ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు అసలు ఆడియో ఎలా పాడతావు దీని అనేది ఒక లైన్స్ పెట్టావు. సో అది నచ్చితే దే ఆర్ కాలింగ్ us to studio now. సో స్టూడియోకి పిలిచి మొత్తం రికార్డ్ చేసిన తర్వాత, సో టిల్ దే గెట్ ద గుడ్ అవుట్పుట్ విల్ రికార్డెడ్. సో మోస్ట్లీ ఫర్ నౌ 1.5 hour. ఇప్పుడు నా డ్యూరేషన్ 1.5. బాగా ఈజీ సాంగ్ అంటే 1 hour అయిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా టైం పడుతుంది, అంటే అదే కొంచెం టెక్నికాలిటీస్ ఎక్కువ ఉండి, లేకపోతే కొంతమంది ఎలా అనుకుంటారంటే నాకు ఇలాగే కావాలి, డిఫరెంట్ గా వద్దు అని. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి నోట్ పర్ఫెక్షన్ ఉండాలి. సో అంత వాళ్ళు ఇదిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే, సో దే విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద మ్యూజిక్, అంటే లైక్ వాట్ అవుట్పుట్ కావాలని కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం టైం పడుతుంది, 2 hours more. సో దట్ ఈస్ ద టైం. మల్టిపుల్ టేక్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, లైన్ కి టేక్స్ ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా అంటే హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్, సో హ్యాపీ డేస్ ఆపేయచ్చు. నేను ఆపేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టేక్ లో దాన్ని మర్జ్ చేసుకుంటాను. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ కదా. సో ఇట్ వాస్ లైక్ మర్జ్ చేసి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి చెప్తున్నా కదా, నువ్వు కూడా పాడచ్చు. జస్ట్ నువ్వు వచ్చి నువ్వు హమ్ చేసేస్తే దానికి ఆటో ట్యూన్ వేసేసి దానికి నోట్స్ పెట్టేస్తే వాయిస్ కూడా లేదు. చాలా నీకు చెప్తున్నా కదా, నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్ గా పాడినట్టు అన్ని టూల్స్ వచ్చేసాయి. సో యూజువల్లీ ఒక సాంగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? దెర్ ఆర్ 2 ways బ్రో. సో ఫస్ట్ వే వచ్చేసి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన మొత్తం కంపోజ్ చేసి ఇస్తారు, సాంగ్ కంపోజ్ చేసి లిరిక్స్కి ఇస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమంది ఎలా అంటారంటే, మాకు వచ్చే ప్రైవేట్ ఆల్బమ్ వర్క్స్ అంటే లిరిసిస్ట్ ఉంటారు. లిరిసిస్ట్ దే హమ్ సమ్ ట్యూన్ ఇన్ దేర్ మైండ్ అండ్ దే రైట్ లిరిక్స్ అండ్ గో టు మ్యూజిక్ డైరెక్టర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్ అండ్ ఈ రకంగా లిరిక్స్ ఉంటాయి.
సో దీనికి మీరు ఏమైనా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయగలరా? దెర్ ఆర్ 2 ways now. సో ఫస్ట్ వే వచ్చేసి డైరెక్ట్లీ వీ కెన్ మేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ట్యూన్ వస్తుంది, దానికి వాళ్ళు లిరిసిస్టే సాంగ్ చేసుకుంటారు, ఆర్ లిరిక్స్ కి ట్యూన్ చేసేవాళ్ళు కూడా. సో నేను ఫస్ట్ లిరిక్స్ రాసి దానికి ట్యూనింగ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పుడైతే మారిపోయింది చాలా. ఇప్పుడు ఇంకా మీరు చూస్తే లిరిక్స్ నువ్వు జస్ట్ రాసేసి ఏఐకి ఇచ్చినా అవునవును అయిపోతుంది. సో ఈ 2 ways పర్టికులర్ గా. సో లిరిసిస్టులు కూడా కొంతమంది హమ్ చేసుకున్న ట్యూన్ కి మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు వెనకాల మ్యూజిక్ అంతా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు మీకు, అంటే సో నాకు ఈ సాంగ్ ఇలా కావాలి అని చెప్పి మీరు దానికి మోల్డ్ చేసుకోవాలి మీ వాయిస్. అలా ఉంటుందా? లేదంటే మీరు వాళ్ళు సిచ్యువేషన్ అంటే మాస్ కి ఇతనైతే బెస్ట్ ఉంటాడు, మెలోడీ అయితే అలా కొంతమంది ముందు ఫిక్స్ అయి ఉంటారు. బేసిక్ ఇప్పుడు కొన్ని వాయిసెస్ ఉంటాయి, రాహుల్ అన్న మాస్, లేకపోతే మంగ్లీ అక్క కూడా మాస్ సాంగ్స్ తీసుకుంటారు, లేకపోతే ఫోక్ జానర్ వెళ్తారు. కార్తిక్ గారు చేసుకుంటే మెలోడీ. అండ్ అలాగే అనురాగ్ కులకర్ణి అన్న అంటే ఈజ్ లైక్ ఆల్ రౌండర్, మొత్తం మాస్ ఉంటుంది, హైకింగ్ సాంగ్స్ వాడతారు, లేకపోతే క్లాసికల్ వాడతారు, మెలడీ వాడతారు, వెస్ట్రన్ కూడా. సో అంటే బేసిక్ గా కొన్ని వాయిస్లు వీటికి సెట్ అవుతాయి అని చెప్పి కొన్ని ఫిక్స్ అయిపోతారు కొంతమంది. సో అలాంటప్పుడు ఆ సింగర్ ని అప్రోచ్ అవడం జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడున్న టైమింగ్ కి ఇప్పుడున్న థింగ్ కి ఏంటంటే వీ షుడ్ బి వర్సటైల్. అంటే అన్ని జానర్స్ పాడేటుండాలి. ఓకే దీని ఇది కూడా వాడతాడు, అంటే మాస్ కూడా వాడతాడు, వీటి మెలడీ కూడా వాడతాడు, ఉండాలి. అలా ఉంటే ఒక రకంగా మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అండ్ వర్సటాలిటీ తెలుస్తుంది మనలో. సో మీరు అన్నట్టు అంటే ఈ సాంగ్ కి ఈ సింగర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అంటే జానర్ బట్టి, ఫస్ట్ ఫీల్ బట్టి, మూడ్ బట్టి. మంచి మెలడీ అంటే ఇంకా ఆ వాయిస్ మెలడీకి సెట్ అయిపోతుంది. అదేంటంటే ఇంకా ఆ వాయిస్ నువ్వు ఆయన పాడితే మెలడీ అంతే, ఆయన వాయిస్ లో నువ్వు మాస్ అస్యూమ్ చేసుకోలేవు. సో మెలడీకి వెళ్ళిపోతారు. అలాంటిగా ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ అని అన్నట్టు మంచి మాస్ కూడా మాస్ అంటే ఎవరు అర్థం అవుతారో చూద్దాం అనేది అది అంతే. అది మెలడీ సింగర్ కి ఇచ్చి పాడిస్తే ఆబ్వియస్లీ అది వర్క్ అవుతుంది అంతే. సో ఈ రకంగా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం జనాలు బయట పాల్సిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఓకే రాహుల్ పాడాడా ఏంటి విందామా, లేకపోతే ఈ సింగర్ పాడాడా ఏంటి. సో సింగర్స్ తో కూడా మూవీకి ప్రమోషన్ లాగా అంటే ఒక మంచి వాళ్ళొక సపోర్ట్ ఉంటుంది. సో ఒక సాంగ్ మీకు వస్తే దానికి మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారా బేసిక్ గా ఆ లిరిక్స్ దాంతో? అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆబ్వియస్ సిచ్యుయేషన్ చెప్తారు, అంటే మ్యూజిక్ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే లిరిసిస్ట్ కానీ. సో తెలుగు కాబట్టి ఆబ్వియస్లీ వీ హావ్ టు అండర్స్టాండ్ ద లిరిక్స్ అండ్ అస్యూమ్ ద సిచ్యువేషన్ అండ్ సింగ్. బ్రేకప్ సాంగ్స్ కి ఆ ఫీల్ బ్రేకప్ లాగా అండ్ ఒక మెలడీ అప్పుడే ఒక అమ్మాయిని చూసిన మెలడీ అనిపిస్తే అలాగే. సో అంటే అదే డిపెండ్స్ ఆన్ ద ఫీల్. దాన్ని బట్టి వీ హావ్ టు మోల్డ్ అవర్ వాయిస్. ఇప్పుడు తాగి వాడేస్తున్నాడు అంటే ఆ తాగి వచ్చే జానర్ ఉండాలి. అంటే అదే బేస్డ్ ఆన్ ద ఫీల్ హౌ దే గివ్. సో దాన్ని బట్టి మనం కనెక్ట్ అయ్యి పాడాలి ఆబ్వియస్లీ. లేకపోతే నువ్వు నార్మల్ గా వెళ్ళి లక్కన్న మాటే లక్కన్న మా ఇది రెండింటికి డిఫరెన్స్. సో మెలోడీ అన్నారు కదా, మీరు ఇమాజిన్ చేసుకోవాలి, మీరు ఓన్ ఇమాజిన్ చేసుకుంటారు? అట్లే ఉండదు, ఎవరిని ఇమాజిన్ చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్ అలా చెప్తారు. అండ్ ఇమాజిన్ చేసుకోవాలని మీరే అన్నారు కదా, ఇమాజిన్ చేసుకోవాలన్నారు. ఇమాజిన్ చేసుకోవాలి as per the feel staff too, but it's not that some person has have to imagine. కొంతమందికి ఎట్లా అంటే ఆబ్వియస్లీ ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, అదే లవ్ వాట్ ఎవర్, వాళ్ళు ఇమాజిన్ చేసుకుని పడతారు, అది బాగా వస్తుంది. కొంతమందికి వాళ్ళ క్రష్ వాట్ ఎవర్, ఇట్స్ అబౌట్ లవ్ సాంగ్ అంతా. బ్రేకప్ సాంగ్ వచ్చేసి నువ్వు లవర్నే బ్రేకప్ అనుకుంటే కష్టం కదా, పెయిన్ థింగ్ అంతే. సో మీకు ఎలాంటి సాంగ్స్ ఇష్టం, మాసా, కమర్షియలా, మెలోడియా? నాకు మెలడీ వాయిస్ మెలడీ వెస్టర్న్ ఐ ప్రిఫర్ అండ్ మాస్ కూడా ఐ ప్రిఫర్. బట్ నో వన్ నోస్ మై మాస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సే దట్ మెలడీ అంటే నేను పాడిన ఎక్కువ సాంగ్స్ కూడా అవే. మాస్ కూడా ఐ సింగ్ గుడ్. సో దట్స్ వాట్. సో జూనియర్ గార్దిక్ అంటే అంత లేదు అసలు లేదు. సో మా కోసం ఒక సాంగ్, మెలోడీ సాంగ్. హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటే నిలిచా శుభమే తలచా బ్రతకనేలేనిలా
పరాయిలా వినవా అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తడుకులను నలుపే చేరింది వీధిలా ఏమైనా తప్పంత నాదనే చూపించకలనే నీకిచ్చాదిగులే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొకసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే తెలిపే దెత్తేటి సమ్మతే. థ్యాంక్ యూ వెరీ నైస్ బ్రో, వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా సో చాలా బాగా పాడారు బ్రో. థ్యాంక్స్ బ్రో. హౌ డూ యూ ఫీల్ వర్కింగ్ విత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ కంపోజర్స్? సో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే సో ఐ వర్క్ విత్ అంటే నేను కోరస్ వర్క్స్కి వెళ్ళాను బ్రో, నాట్ ఒరిజినల్ సాంగ్. సో తమన్ సార్ వర్క్స్ కూడా వెళ్ళామని. అండ్ అనిరుద్ సార్ అంటే భారతీ టూలో నేను షౌరా సాంగ్ ఉంటుంది, అచ్చా. సో ఆ సాంగ్ కూడా వర్క్ చేశాను. అండ్ అనూప్ రూబెన్ సార్కి రీసెంట్గా వర్క్ ఫర్ 2 or 3 tracks. సో డోంట్ నో హౌ ఇట్ కమ్స్ అవుట్ ఆర్ ఎల్స్ అనేది తెలియదు ఇంకా. సో 2 or 3 tracks పాడడం జరిగింది అనూప్ రూబెన్ సార్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హేషన్ సార్ కూడా ఆయన అన్న మూవీలో చేదునిజం సాంగ్, సో ఆ సాంగ్ అది కూడా నేను వాడేదాన్ని. అంటే మొత్తం అది ఇట్స్ లైక్ కౌంటర్స్ పార్ట్స్ అండ్ సపోర్టింగ్ వోకల్స్ లాగా అనమాట. అన్ని లాంగ్వేజెస్ లో నేను ఇంకా హర్ష ఇద్దరం పాడాం. హర్ష సో అంటే తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, సో ఈ 4 languages ఐ సంగ్ చేదునిజం. నైస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా కోసం ఒక లైన్స్. చేదునిజం వెంటాడే గతం మన కలలని దూరమే చేసెను చేదునిజం గాయాల గతం మన ప్రేమను దూరమే చేసెనుగా. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సాంగ్. మొత్తం పార్ట్ తెలుగు, హిందీ, తమిళ్ అండ్ డిఫరెంట్ లిరిక్స్ మారుతుంటాయి స్టాన్జాకి. సో అన్ని 4 languages లో వస్తుంది అనమాట. ఈ లిరిక్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఒక రా వోకల్ ని ఏమంటారు, పాలిష్ చేస్తారు కదా, ఎట్లా చేస్తారు ఫైనల్ పాలిష్ వర్షన్ దాకా? సో రా వోకల్ అంటే సో బేసిక్గా స్టూడియోలో టేక్ తీసుకుంటారు. సో స్టూడియోలో టేక్ తీసుకున్న తర్వాత ఆన్ అంటే ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఆన్ మ్యూజిక్ టేక్ తీసేసుకుంటారు. ఒక్కొక్కసారి ఎలా అంటే అసలు మ్యూజిక్ అంతా కూడా అవ్వదు, జస్ట్ శృతి బాక్స్ పెట్టేసి టెంపో అనుకుని, సో శృతి బాక్స్ తో పాటు టెంపో పెట్టుకుని ఒక సాంగ్ రికార్డ్ చేసేస్తారు. దాని మీద మొత్తం మళ్ళీ ప్రోగ్రామింగ్ చేస్తారు అనమాట. అంటే ఏ రకంగా సాంగ్ ని చేయొచ్చు, ఎక్కడ బిల్డ్ యాడ్ ఆన్స్ అంతా కూడా ప్రోగ్రామింగ్ చేస్తారు. సో ఒక్క రా వోకల్ అనేది రికార్డ్ అయ్యాక దాన్ని ఆబ్వియస్లీ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ వెళ్తుంది. వోకల్ ని మొత్తం అంటే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, అంటే మేము మైక్ దగ్గర పాడేటప్పుడు యాక్చువల్లీ మాకు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎట్లా అంటే మేము బ్రెత్ ఇన్ చేసి బ్రెత్ అవుట్ చేసి అదంతా కూడా ఉంటుంది. సో దాన్ని అంతా రిమూవ్ చేసేసి ఒక పాలిష్డ్ వోకల్ చేసి ఆ వోకల్ ని మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇచ్చి, అండ్ అలాగే ఏదైతే యాడ్ ఆన్స్ అంటే మ్యూజిక్ ఏదైతే చేస్తారో గిటార్స్ కానీ డ్రమ్స్ కానీ లేకపోతే కీబోర్డ్స్ కీస్ అదంతా కూడా దాన్ని కూడా మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ మొత్తం మాస్టర్ అంతా చేసి ఒక ప్రోగ్రామింగ్ చేసి అవుట్ ఇస్తారు. ఓకే. వాటిని లైవ్ గా రికార్డ్ చేస్తారు స్టూడియోస్ లోనే. ఇవి కీబోర్డ్స్ ని, డ్రమ్స్, ఎవ్రీథింగ్ దే రికార్డ్ లైవ్ ఇన్ ద స్టూడియో అండ్ ఎవ్రీథింగ్ దే మిక్స్ మాస్టర్ ఇట్ అవుట్. ఇంత వర్క్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి, డైరెక్టర్ గారి దగ్గరికి, మళ్ళీ మా దగ్గరికి వస్తాయి. సో ఇది ఒక రఫ్ మిక్స్ వచ్చింది, వాట్ యూ సేవ్. దీని మీద మళ్ళీ కరెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. ప్లగ్ఇన్స్ వాడతారు డిఫరెంట్ లాజిక్స్ లో, వాటిలో డిఫరెంట్ ప్లగ్ఇన్స్ వాడి ఒక మంచి రివర్క్ వచ్చి ఒక పాలిష్డ్ అవుట్పుట్ రావడానికి చాలా కష్టం ఉంటుంది వెనకాల. ఒక దాని నుంచి అప్రూవల్స్, వాళ్ళకి నచ్చదు, ఇక్కడ నచ్చట్లేదు, ఈ లిరిక్ దగ్గర నచ్చట్లేదు, కొన్ని చోట్ల పిచ్ ఇష్యూస్, ఎవ్రీథింగ్. సో దే టేక్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. అదంతా అయిన తర్వాత ఒక అవుట్ వస్తుంది అనమాట. ఆ అవుటే మీరు అంత పాలిష్ అయి చూసే సాంగ్ బయట. సో అన్ని ఒకటేసారి సైమల్టేనియస్ గా వాడతారా, లేదంటే డ్రమ్స్ ఒకసారి, గిటార్స్ ఒకసారి? లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సెషన్ లాగా రికార్డ్ చేస్తారు. డ్రమ్స్ ఒకసారి రికార్డ్ చేస్తారు. ఏంటంటే ఇంకా లూప్ బ్రో అది. డ్రమ్స్ రికార్డ్ చేసింది ఎక్కడెక్కడ కావాలనుకున్నది వాళ్ళకి బీట్స్ లో. ఏంటంటే కొన్ని డ్రమ్స్ మీకు ఎట్లా మారుతుంటే ఫస్ట్ కొంచెం బీట్ నార్మల్ గా, తర్వాత ఒక్కటే మ్యూజిక్ దగ్గర ఫాస్ట్ గా వచ్చింది. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి సో ఎవ్రీథింగ్ దే రికార్డ్, దే గో త్రూ లూప్స్ అండ్ ఆల్. అండ్ రికార్డ్ చేసిన దాన్ని కానీ మళ్ళీ అదే స్ట్రింగ్స్ ఒకసారి రికార్డ్ చేస్తారు, గిటార్ స్ట్రింగ్, డ్రమ్స్ ఒకసారి రికార్డ్ చేస్తారు. సో ఒక్కొక్కసారి రికార్డింగ్ అయిపోయిన తర్వాత
అండ్ మిక్సింగ్ మాస్టరింగ్ అవుట్. సో అది చాలా కష్టం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సింగ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి దానికి చాలా కష్టం ఉంటుంది. అండ్ మోస్ట్ కష్టమైన థింగ్ అంటే కంపోజ్ చేసేయడం ఈజీ, బట్ అది నచ్చి ఓకే అవ్వడం ఈజ్ అది మనకి రాసి పెట్టి ఉండాలి అంతే. అది వేరే టాస్క్ అది. అంతే అంతే. సో మీకు లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇంకా స్టూడియో రికార్డింగ్ రెండిట్లా అంటే డిఫరెన్సెస్ ఉంటాయా? చాలా ఉంటుంది బ్రో. స్టూడియో రికార్డింగ్ ఏంటంటే చెప్తున్నా కదా, ఒక టేక్ కాకపోతే ఇంకో టేక్ తీసుకోవచ్చు, అండ్ లైన్ టేక్ తీసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు వచ్చిన వాటి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కూడా రికార్డింగ్ చేస్తున్నారు. అండ్ ఇది వరకు అలా ఉండేది కాదు. ఇది వరకు ఏంటంటే లెటెస్ట్ టచ్ మొత్తం సాంగ్ పాడేసేయాలి. ఓకే, అక్కడ ఏంటంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంటే వాళ్ళు మళ్ళీ వాయించాలన్నా వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు అలా కాదు, రికార్డెడ్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. సో దాని మీద మేము పాడతాం. అండ్ ఎవ్రీ సింగిల్ లైన్ వి టేక్ డిఫరెంట్ టేక్స్ తీసుకుంటాం. ఎన్ని టేక్స్ అంటే అన్ని టేక్స్. సో 2 hours 3 hours 4 hours అన్ని until you get a perfect output they record it. సో రియాలిటీ షోస్కి వచ్చేసరికి ఏంటంటే ఒకటి టేక్. అవును, బాగా పాడతావా ఆ రోజు నీకు జడ్జిమెంట్, లేదా నీకు రాసి పెట్టుంటే ఆ రోజు ఉంటావు, లేదా బై ఫ్రమ్ ద షో. సో అది 1 take అనమాట. ఆ 1 take లోనే యూ మేక్ మ్యాజిక్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్ యూ విల్ మేక్ సమ్ మ్యాజిక్ ఆర్ ఎల్స్ అంతే. సో రియాలిటీ షోస్కి ఏంటంటే అదే. సో వి ప్రాక్టీస్ సో మచ్ ఫర్ దట్. అంటే ఒక 3-4 రోజుల నుంచి ప్రాక్టీస్ ఉంటుంది. సో ఆ 3-4 రోజులు విత్ మ్యూజిషియన్స్ ప్రాక్టీస్ చేస్తాము, లేకపోతే తర్వాత ఓన్లీ వోకల్ ప్రాక్టీస్ చేస్తాము. సో ఒక సాంగ్ని టెక్నికల్గా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసేది రియాలిటీ షో. అండ్ దీనికి కూడా టెక్నికల్గా పర్ఫెక్ట్ ఉండాలి స్టూడియో కూడా. కాకపోతే దేర్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రికార్డింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. రెండింటికి తేడా. సో బ్రో, మీరు ఆన్ స్టేజ్ లిరిక్స్ మర్చిపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ హౌ డు యూ ఓవర్కమ్ దిస్? ఆన్ స్టేజ్ లిరిక్స్ మర్చిపోవడం ఇస్ లైక్ మై ఫేవరెట్ థింగ్. నాకు లిరిక్స్ అంటే ఒక సూపర్ సింగర్స్ కూడా ఒక 2-3 times నేను మర్చిపోయాను. అంటే ఇప్పుడు కూడా కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మీకు తెలియదు ఏంటంటే, మా సింగర్స్ మోస్ట్లీ వాట్ వి డూ ఇస్ మేము లిరిక్స్ మర్చిపోతే మైక్ అట్ సైడ్ పెట్టేస్తాం. అది మా అంటే అదే అంటే లైక్ వీ డూ ఇట్ యూజువల్లీ. నేనైతే ఓపెన్ గా చెప్పేస్తా కూడా, నాకు లిరిక్స్ గుర్తుండవు మీరు పాడండి అని. అదొక ఎంగేజింగ్ థింగ్ అంతే. కాకపోతే నేను లిరిక్స్ నాకు పక్కా అంటే ఎందుకు అలా అయిపోయిందో తెలియదు. సరిగ్గా ఒక వరకు గుర్తుపెట్టుకున్నా, బట్ కొంచెం ప్రాక్టీస్ చేసి ఒక అంటే టైం ఉండదు బ్రో. అంటే ఒక 2-3-4 days టైం ఉంటుంది. అండ్ అందులో కొత్త సాంగ్ అయి ఉంటుంది మేము నేర్చుకునేది. ప్రెషర్ బాగా పాడాలి అని. సెకండ్ థింగ్, దాని మీద కరెక్షన్స్ వస్తాయి, దాని మీద మళ్ళీ ఒక జడ్జ్మెంట్ వస్తుంది. అంటే మేము నేర్చుకున్నప్పుడు ఒక జడ్జ్మెంట్ వస్తుంది. ఆ జడ్జ్మెంట్ మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్, కాస్ట్యూమ్స్, అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, అంటే ఇంకా అన్ని ఫ్యాక్టర్స్ అనమాట. అన్ని ఫ్యాక్టర్స్ కొడితే నువ్వు లిరిక్స్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుండాలి, విత్ ఫీల్ నువ్వు పాడాలి. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఆడియన్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను బాగా చూస్తున్నారంటే ఆడియన్స్ నీకు కమెంట్స్ లోనే ఒకటి పెడతాడు స్టార్టింగ్ లో. అంటే నేను సరిగమప స్టార్ట్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నేను అలవైకుంఠపురంలో నుంచి 2 songs వరుసగా పాడడం జరిగింది. అంటే బుట్టబొమ్మ ఫస్ట్ పాడా, తర్వాత సామజవర్గం నా పాడ. వాడు ఎవడో కమెంట్ లో అంటే తప్పు ఏంటి బ్రో అలవైకుంఠపురం ఆల్బమ్ పాడదామని వచ్చావా అంటే. ఇప్పుడు సాంగ్స్ మేము కొన్ని మేము మా లిస్ట్ ఇస్తాం, అక్కడి నుంచి కూడా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక రియాలిటీ షోలో పాడేటప్పుడు ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా డిసైడ్ చేస్తారు మేము ఏ సాంగ్ పాడాలి, ఏ సాంగ్ మేము పాడుతుంటే జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఏ జానర్ పాడుతుంటే చూస్తారు. టీఆర్పీ అదంతా ఎట్లా. ఇప్పుడు నాకు ఒక సాంగ్ ఇస్తున్నారంటే ఓకే వీడు ఇప్పుడు ఈ జానర్ పాడుతున్నాడు అంటే ఓ వా ఓకే ఇంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు ఇట్లాంటి జానర్స్ కి. సో దే ట్రై టు గివ్ దట్ కైండ్ ఆఫ్ జానర్స్ అండ్ దే ట్రై టు పుష్ యూ ఇన్ టు ద ఆడియన్స్ ఫస్ట్. అంటే మేము రిజిస్టర్ అవ్వాలి కదా. అండ్ దే ఆస్క్ అవర్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సే వై డూ దే ఆస్క్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్. అంటే ఎందుకు కంటెంట్ అంటే ఇప్పుడు వచ్చే ఆడియన్స్ కి నాట్ ఓన్లీ సింగింగ్, అంటే నీ వెనకాల స్టోరీ కానీ లేకపోతే కొంతమంది నీ స్టోరీకే కనెక్ట్ అవుతారు. నువ్వు పాడకపో నీ స్టోరీకే కనెక్ట్ అవుతావు. వీడు విన్ అవ్వాలండి, ఆ క్యాండిడేట్ విన్ అంటే వాళ్ళు ఏంటంటే ఎలా కనెక్ట్ అవుతారంటే నీలో వాళ్ళని చూసుకుంటారు ఆ స్టోరీకి విన్ అవ్వాలి. కొంతమంది ఏంటంటే సింగింగ్కే కనెక్ట్ అవుతారు. సో అట్లా డిఫరెంట్ ఆడియన్స్ ఉన్నప్పుడు సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ దే ట్రై ఇన్ డిఫరెంట్ వేస్ టు కనెక్ట్ యూ ఇన్ టు ద ఆడియన్స్ ఫస్ట్. ఎందుకంటే ఆడియన్స్ కనెక్ట్ అయితే షో నడుస్తుంది. సో ఆ రకంగా ఉంటుంది. సో ఇప్పుడు మేము లిరిక్స్ మర్చిపోయామని చెప్పాను కదా, లిరిక్స్ మర్చిపోయినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ మాకు కాన్సిక్వెన్సెస్ పే చేయాలి. ఆ రోజు నేను 2 times or 3 times మర్చిపోయిన దాంట్లో సాంగ్ ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేశాను కానీ లిరిక్స్ మర్చిపోయాను. సాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ స్కోర్ ఎక్కువ వచ్చేసింది. అంటే స్కోర్ అది నేను ఫెయిల్ అవ్వని స్కోర్. కాకపోతే యాజ్ అ నార్మ్స్ అంటే వీళ్ళు లిరిక్స్ మర్చిపోయారు కానీ
అవునా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఇస్ ఇంపార్టెంట్ అంతే అండ్ ఇంపాక్ట్ఫుల్ సాంగ్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. లిరిక్స్ మర్చిపోయాం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అంటే ఇట్స్ అ పాయింట్ టు బి కన్సిడర్ టు రిమూవ్ మీ ఫ్రమ్ ద షో. బట్ వాట్ అంటే ఇంపాక్ట్ లిరిక్స్ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే నీకు అంత తెలీదు. అదే చెప్ప కదా సాంగ్స్ కూడా ఎట్లా ఇస్తారు అనేది ఇట్స్ ఆన్ క్రౌడ్. మేము ఎలాంటి సాంగ్స్ పాడుతుందో చూసేది కూడా డిసైడ్ అవుతున్నాను. సో అందుకని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటి ఇతను ఇలాంటి కైండ్ ఆఫ్ పాడుతున్నాడు లేకపోతే హౌ దే ఆర్ గివింగ్, ఎందుకు ఇంకా వేరే సాంగ్స్ ని చూస్ చేసుకోవట్లేదు అంటే మేము ఇస్తాం లిస్ట్ అండ్ దే ఆల్సో అండ్ కాపీ రైట్స్ కొన్ని ఉంటాయి. ప్రతి ఛానల్ కి కొన్ని కాపీ రైట్స్, కొన్నిటికి ఆదిత్య మ్యూజిక్ ఉంటుంది, కొన్నిటికి టీ సిరీస్ ఉంటుంది, కొన్నిటికి. సో ఇవన్నీ ఏంటంటే సో ఈ కాపీ రైట్స్ ఉన్న ఛానల్ వరకు దే ఆర్ అలౌడ్. అంటే ఆ సాంగ్స్ మాత్రమే దే హ్యావ్ టు పే సంథింగ్ టు దట్ లేబుల్. ఓకే సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక సాంగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యా దేర్ ఆర్ మెనీ క్యాలిక్యులేషన్స్ బిహైండ్ అ సాంగ్ ఫర్ అ కంటెస్టెంట్ ఆన్ ద స్టేజ్ ఎట్ అ షో. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఒక హార్డ్ సాంగ్ ఇచ్చారు, ఒక డిఫికల్ట్ సాంగ్ ఇచ్చారు, మీకు చాలా లెస్ టైం ఉంది, దెన్ హౌ డు యు ఓవర్కమ్? ప్రెషర్ ఫస్ట్ ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ కూడా. ఎందుకంటే చాలా మంది రియాలిటీ షోస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను కూడా స్టార్టింగ్ లో హేట్రెడ్ ఉంటుంది బ్రో చాలా. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే -2 లో ఉంటావు. నీకు 0కి రావడానికి అంటే నేను 0కి రావడానికే చెప్తున్నా, -2 వెళ్ళిపోయి -1 వెళ్ళిపోయి నువ్వు 0కి రావడానికి టేక్స్ మచ్ టైం. అంటే నువ్వు పాడింది ఒక బాగుంది అని జనాల నుంచి రావడానికి ఎంత టైం తీసుకుంటుందో. చాలా మంది మేము ఎలా అయిపోతామంటే ఆ హేటెడ్ కమెంట్స్ లేకపోతే కొన్ని కమెంట్స్ ఎవరైనా చూస్తారు బ్రో చేసిన థింగ్ ని అది హౌ ఆడియన్స్ అనేది చూస్తే. సో ఆ హేట్రెడ్ చూసినప్పుడు ఏమవుతుంటే వీఆర్ నాట్ అప్ టు ద పాయింట్, వీఆర్ నాట్. అదే ప్రెషర్ జడ్జిమెంట్, అమ్మో జడ్జెస్ ఏమంటారో ప్రెషర్, ఆ లైట్స్ స్క్రీన్ ముందు పర్ఫామ్ చేసే ప్రెషర్, ఆ ఇంట్లో వాళ్ళ నుంచి కూడా చిన్న ఎవరికైనా ఉంటుంది. నాకైతే ఉండేది కదా, మా అమ్మ నాన్న నువ్వు ఏదో ఒకటి ఉంటావు లేదా లేదు పాడొచ్చేసే నీ ఇష్టం అంతే. కొంతమంది పేరెంట్స్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. ఐ అబ్జర్వ్, నేను చాలా రియాలిటీ షోస్ లో చూసా కదా, వాళ్ళ పేరెంట్స్ పాడు బాగా పాడు, నువ్వు ఎందుకు పాడు బ్రో, ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్. ఒక 300-400 సెట్ లో నువ్వు ఒక్కడివే నుంచుని ఆ ఏసీకి, నువ్వు ఏసీ ఉన్నా నీకు చెమట వస్తుంది తెలుసా అక్కడ, ఎంత చల్లగా ఉన్నా. అంటే నీకు అది ఎంత అంటే గలీలో ఆడే క్రికెట్ వేరు, స్టేడియం ఆడే క్రికెట్ వేరు, సేమ్ అదే ఎగ్జాంపుల్ చెప్తా. సో ప్రెషర్లు ఎన్ని మైండ్ లో తిరుగుతాయో మనతో పాటు తోటి కంటెస్టెంట్ల ప్రెషర్ ఉంటుంది. అంటే ఎనీవేస్ నువ్వు ఎంత ఫ్రెండ్లీగా ఉన్న కంటెస్టెంట్ తోటి ఎట్ ద ఎండ్ ఇట్స్ అ గేమ్, సమ్ వన్ హ్యాస్ టు విన్ ఇట్ అండ్ ఇట్స్ అ కాంపిటీషన్. సో వీడు చాలా బాగా పాడతాడేమో నాకన్నా, అది ఎప్పటికైనా ఉంటుంది. పైకి చెప్తారు అప్ప మేము ఫ్రెండ్, అది ఆ ప్రెషర్ ఉంటేనే అది కాంపిటీషన్. సో అది ఉంటుంది. సో అది హ్యాండిల్ చేసుకుంటూ అండ్ డిఫికల్ట్ సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్లీ పడిపోతుంది బాబోయ్, ఇప్పుడు నేను నేర్చుకోవాలి, ఆ లిరిక్స్ గుర్తుండాలి. కొన్ని లిరిక్స్ అంటే కొన్ని ఇప్పుడు ఈజీగా, ఇప్పుడు అరవై అనే సాంగ్ ఉంది, అది నీకు ఎందుకో కనెక్ట్ అయిపోయింది, లిరిక్స్ కూడా నీకు కొత్తగా గుర్తుంటాయి. స్నేహమేరా జీవితం అది. ఇప్పుడు అదే కాకుండా ఇఫ్ యూ గో ఫర్ ఎనీ అదర్ డిఫికల్ట్ సాంగ్, శివంగి వే నేను సూపర్ సింగర్స్ లో పాడిన సాంగ్, అది ఏంటంటే ఆ లిరిక్స్ రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఐ సమ్హౌ అంటే నాకు అది నువ్వు ఈ పని చెయ్యాలనుకుంటే నీ పైన అంటే అది ఎప్పుడు వినాం మనం విన్నదేంటి సిబ్బంగి జాతి అక్కడ వరకే విన్నాం లూప్ లో, ఇప్పటిదాకా ఎక్కడ విన్నాం అదే అర్థమవుతుంది అంతే. నువ్వు ఈ పని చెయ్యాలనుకుంటే ఓ అదే విరా ఇవన్నీ వినము, మనం వైబ్ అవుతాం అంతే. వాటిని గుర్తు పెట్టుకొని పాడాలంటే అండ్ అందులో డిఫికల్ట్ అంటే క్లాసికల్ కూడా డిఫికల్ట్ జానరే, నాకైతే డిఫికల్ట్ జానరే క్లాసికల్. ఐ ట్రై మై బెస్ట్. ఇవన్నీ 3-4 days టైం ఉంటుంది అంతే. ఆ 3-4 days టైంలో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి తెలుసా, మీకు అప్పటిదాకా ఈజీ సాంగ్ ఇచ్చి ఆ సాంగ్ కి కాపీ రైట్ లేకను, అంటే మాకు ఇచ్చే సాంగ్ కి ఫ్రమ్ ద మ్యూజిక్ అదే ఏదైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కాపీ రైట్ లేకను, లేకపోతే ఆ సాంగ్ కి ఓకే కొంతమంది గెస్ట్లు వస్తున్నారంటే ఆ గెస్ట్ కి ఇష్టమైన సాంగ్ పాడడం, అలా అది కూడా కంటెస్టెంట్ ప్రెషర్. లేకపోతే ఒక మూవీ టీమ్ వస్తుందంటే ఆ మూవీ నుంచి సాంగ్ పాడడం, అలాంటివి కూడా చేస్తాం. ನೀವು చూసుంటే స్టోరీ అవి ఎప్పుడు చేంజ్ అవుతాయంటే ఆ గెస్ట్ కన్ఫర్మ్ అయ్యేది అనేది నీకు షూట్ ముందు రోజు కూడా కన్ఫర్మ్ కాదు. ఒక్కొక్కసారి ఆ రోజు మార్నింగ్ కన్ఫర్మ్ అయింది అనుకో, ఎవరో ఒక కంటెస్టెంట్ కి కరెక్ట్ ఆ మూవీ సాంగ్ ఆ రోజు మార్నింగ్ పడింది అనుకో, షూట్ మార్నింగ్, రిహార్సల్ హాఫ్ డే ఉంటుంది. ఆ రిహార్సల్లో నువ్వు రిహార్సల్ నేర్చుకోవాలి, నీకు ఇచ్చేది హాఫ్ డే, లిరిక్స్ గుర్తు పెట్టుకోవాలి, పాడాలి, ప్రజెంట్ చేయాలి. అప్పుడు ఆలోచించవాడు ప్రెషర్ ఎలా ఉంటుంది. 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిన వాడికి అక్కడికి వెళ్తే ఒక ప్రెషర్ ఉంటుంది. నువ్వు హాఫ్ డే లో సాంగ్ చేంజ్ చేసేస్తే ఎట్లా ఉంటుందో
అది ఇంకా నువ్వు నీకు సాంగ్ చేంజ్ అయిందంటే నువ్వు అసలు ఆ లోకంలో ఉండవు. tension ఇక. పెట్టుకుంటాము, షూట్ అవుతూనే ఉంటుంది, షూట్ పెట్టుకుంటాం, గుర్తు పెట్టుకుంటాం, అలాగే నడుస్తుంది. అంటే అదే చెప్తున్నాం కదా, వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండవని ముందే చెప్తారు. ఎప్పుడైనా సాంగ్ మారచ్చు. యువర్ ఇన్ టు అ బ్యాటిల్ ఫీల్డ్ నౌ, ఎనీ టైమ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, సో యూ స్టార్ట్ టు ఫైట్ అంతే. అప్పుడు నువ్వు నాకు తక్కువ టైం ఇచ్చారు పోయింది అనొద్దు. నువ్వు సింగర్ గా అప్పుడు నువ్వు నీ గ్రాస్పింగ్ పవర్ చూపించాలి, ఎంతవరకు నువ్వు వెళ్తావు అనేది నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే చెప్పలేము, వాళ్ళకి కూడా చాలా ప్రెజర్స్ ఉంటాయి, అది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ రియాలిటీ షో. ఎప్పుడైనా మారచ్చు. అది మారింది అన్నాడంటే వాడికి వాళ్ళని కూడా అనలేం బ్రో. ఎందుకంటే మనకు ఒక ప్రమోషన్ చేయడానికి వాళ్ళు అంతమంది టీమ్స్ ని తీసుకొస్తున్నారు, ఆ ఒక షోని ముందుకు తీసుకెళ్ళడానికి దే ఆర్ డూయింగ్. సో వీ హావ్ టు అండర్స్టాండ్ దెమ్ టు. బట్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ రాంగ్. అరే ఏంది ఇట్లా మార్చేశారు, వాళ్ళు ఎవరికి మార్చలేదు, మాకు మార్చారు కంప్లైంట్స్ వెళ్తాయి. మార్చడం ఈజ్ లైక్ అంత టైంలో మార్చడం ఈజ్ లైక్ మాకు ఇబ్బందే, కానీ ఇట్ హ్యాపెన్స్. సో కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా బ్రో, ఎలా అంటే ఫర్ సపోజ్ కేజీఎఫ్ ఉంది, ఓజీ ఉంది, ఎట్లా అంటే ఆ సాంగ్ ఏంటంటే మనకు వైబ్రేషన్ వస్తుంటది. అవి ఎలా షూట్ చేస్తారు అంటే సేయింగ్ అబౌట్ ఆర్ఆర్ రిపీటెడ్ అవి షూట్ అంటే ఏం లేదు. ఇప్పుడు బేసిక్ గా అలాంటి సాంగ్స్ ఏంటంటే అవి వింటుంటేనే మనకు ఒక ఎనర్జీ వోకల్ వినగానే గ్యాప్. సో బేసిక్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి సాంగ్స్ ని బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ వోకల్ ఆర్టిస్ట్ చాలా మంది పాడతాం. అంటే ఒక మైక్ దగ్గర 5, ఇంకో మైక్ దగ్గర 5 పాడతాం. ఒక్కొక్క లైన్ దగ్గర ఒక 16 waves 24 waves రికార్డ్ చేస్తాం ఒక్క లైన్. ఇప్పుడు ధీరా ధీరా ఏదైనా ఒక లైన్ ఉందంటే ఒక 16 or 24 waves రికార్డ్ చేస్తాం. అదే ఎలా అంటే డిఫరెంట్ గా ఫస్ట్ ధీరా 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 అంటే డిఫరెంట్ బేస్, హై, కౌంటర్స్ ఇవన్నీ కలిపి ఒక 16 waves ఎంతో పెద్ద సెట్. ఒక్కొక్క లైన్ మళ్ళా మొత్తం సాంగ్ ఒక్కొక్క లైన్ వెత్తురు కుమారికి నహంగ్రి చిత్త ఇట్స్ లైక్ 1 line. దాన్ని ఒక 16 అలా పెద్దగా చేసి వాటిని మిక్స్ అండ్ మాస్టరింగ్ ఇచ్చి మీకు థియేటర్లలో కూర్చుని కొట్టడానికి అదొక ఎనర్జీ వైబ్రేషన్ అంత కష్టం ఉంటుంది వెనకాల. పాపం వి స్టాండ్ ఫర్ మెనీ హార్స్, వి స్టే దేర్, లిరిక్స్ కన్ఫర్మ్ అయ్యి మేము అంతసేపు నుంచొని పాడి ఇట్స్ అఫర్ట్ ఆఫ్ దగ్గర ఇది ఒక్క రోజులో అయిపోద్ది బ్రో. ఇదంతా ఈ ఆర్ఆర్ వర్క్ అనేది కొన్ని నెలలు జరుగుతుంది. నెలలు అదంతా నుంచుని అంతసేపు పాడి ప్రతి సాంగ్ కి అంటే ఆర్ఆర్ అంటే నువ్వు అనేది బీజిఎంస్ కి వాటి అందులో అంత ఏదున్నా అంత వర్క్ ఉంటుంది. అంతంత ట్రాక్స్ తీసుకుంటారు. లేకపోతే కొన్ని ఎట్లా అంటే ట్రాక్స్ కి వర్క్ అయిపోతుంది. సో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం దే డు దట్. మీరు జనరల్ గా చాలా కాన్సర్ట్స్ వెళ్తుంటారు. సో హౌ డు యు హ్యాండిల్ ది క్రౌడ్? మీకు ఆ ప్రెషర్ ఎలా ఉంటది? అంటే ఆన్ స్టేజ్ మీరు ఆడాల్సి వస్తుంటది. కొంతమంది ఈజీ ఉంటారు. చెప్తా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్రౌడ్ బ్రో. ఇప్పుడు జాతర షోస్ కి వెళ్దామంటే అమ్మవారి జాతరలు అలాంటి జరుగుతుంటాయి. అక్కడ ఒక రకమైన క్రౌడ్. వాళ్ళు ఏంటంటే నువ్వు వెళ్ళి చిలిపిగచ్చు అంటే వాడు మాసే కావాలంట. లిటరలీ నేను కొన్ని షోస్ కి వెళ్ళినప్పుడు ఆ మాస్ క్రౌడ్ ఎలా ఉంటారంటే దే త్రో బాటిల్స్ ఆన్ యూ. వేరే పాట పాడు, ఇది వద్దు మాకు తిడుతూ ఉంటారు. అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ కాన్షియస్, సంథింగ్ డ్రింక్ ఏదో ఒకటి చేసేసి వచ్చి దే విల్ బి వైబింగ్. దే ఎక్స్పెక్ట్ మాస్ అండ్ ఫుల్ మాస్ ఉండాలి, అన్ని మాసే ఉండాలంట. అలాంటి షోస్ కొన్ని ఉంటాయి. అండ్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళాను, ఆ వైబ్ వేరు. కాలేజ్లో కూడా ఫస్ట్ ఆ కాలేజ్లో ఉన్న పిల్లల్ని ఇప్పుడు ఒక్కొక్కలా ఉంటారు. అక్కడ కూడా ఉంటారు కొంతమంది మాస్ పాడారు, కొంతమంది ఏమో ఈ సాంగ్ పాడారు. వాళ్ళందరినీ ఒక పేస్ కి తీసుకురావడానికి ఆ పైన ఉన్న ఆర్టిస్ట్ అనేవాడు కష్టపడే తిప్పాలి అనమాట. ఒక 3,000-4,000 మంది క్రౌడ్ ఉంటారు. ఆ 4,000 మంది నువ్వు పాట వినాలి అంటే సంథింగ్ షుడ్ బి దేర్ టు ఎంగేజ్ దెమ్. కొన్ని ఎట్లా చేస్తా అంటే నేను చేసేది ఐ టాక్ విత్ దెమ్ మోర్. అంటే పర్ఫార్మెన్స్ కూడా చేస్తా, నేను మాట్లాడతా. ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు రిలేట్ అయ్యేవి మాట్లాడతారు. ఏంటి బ్రో ఇప్పటిదాకా చదువుకుని వచ్చారా, చాలా డల్ గా ఉన్నారు ఏంటి అని. వాళ్ళు వెంటనే బ్రో మేమేం చదువుతాం. సో somehow I interact. నేను చెప్తాను బ్రో నా క్రష్ కోసం ఒక పాట పాడా, సో ఇప్పుడు ఆ పాట మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. లేకపోతే ఐ స్పీక్ విత్ దెమ్, ఐ సే అబౌట్ కాలేజ్ లైఫ్, హౌ ఇట్ గోస్. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. సో కొన్ని కంప్యూటర్ సైన్స్ వర్డ్ వాడతారు బ్రో. ఎప్పుడు స్కాన్ ఆఫ్ ప్రింట్ ఆఫే కాదు బ్రో, కాస్త చూడండి. సో ఐ డూ దట్. ఆ ఎంగేజింగ్ థింగ్స్ ఉండాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నాడు అక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు అంటే నాట్ ఓన్లీ సాంగ్ నౌ, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో చెప్తున్నా. అంటే ఇప్పుడున్న మన కాన్సెప్ట్స్ కి హ్యావ్ టు టాక్ సంథింగ్ ఉంటాయి సో దట్ పీపుల్ ఓకే వీడు ఏదో చేస్తున్నాడు, కనెక్ట్ చేస్తున్నాడు అని వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత నువ్వు పాడకపో వాళ్ళే పాడు.
కానీ జాతర crowd ని అలా మెయింటైన్ చేయడం కష్టం. అవును. అది వాళ్ళు ఏంటంటే వాడికి వస్తాడు ఒకడు వచ్చి బాలయ్య బాబు సాంగ్ పాడు అని. ఓకే సరే ఒకటి వేసినారు, ఇంకా అవే కావాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాటలు పాడండి, 2 పాడండి, అవే కావాలి. చిరంజీవి గారి పాటలు అంటే అది వైబ్ అక్కడ కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ ప్లేస్ కి కొన్ని ప్లేసెస్కి వెళ్తాము, ఎంత బాగా పాడు అంతే, అంటే క్లాస్ ఆడియన్స్ వాళ్ళు ఏమి వాళ్ళు స్పందన లాంటి ఆడియన్స్ అనమాట, లోపలే వైబ్ అవుతుంది. కొన్ని ప్లేసెస్ లో పిచ్చగా వైబ్ అయిపోతారు. సో ప్లేస్ బట్టి మారుతుంటుంది. సో ఆ హ్యాండిలింగ్ అనేది ఆర్టిస్ట్ చేతిలోనే ఉంటుంది. ఎంతమంది ఉన్నా నువ్వు ఒక పాట పాడావంటే ఆ 3000 మంది నిన్ను చూడాలి, లేకపోతే 4000 మంది నిన్ను చూడాలి, 50 మంది అయినా నిన్నే చూడాలి. మనం కనెక్ట్ చేసుకోవాలి, అది మన మీద డిపెండెంట్. సో ఇప్పుడు నార్మల్ గా పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మన ఇండస్ట్రీలో అయినా లేదంటే కాన్షియస్ లో అయినా? పేమెంట్ బేసిస్ మీద మనకి అంటే పేమెంట్ ఎంత అనేది అంటే నార్మల్ గా పని చేయించుకుంటారు స్టార్టింగ్ లో, కానీ పేమెంట్ డిలే చేస్తారు చాలా మంది, విన్నా అది కూడా ఎక్కడైనా ఉండేది. సో బేసిక్ గా మా దాంట్లో కూడా సో వర్క్ అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే దే పే యూ ఆన్ టైం, కొంతమంది బిఫోర్ దే క్లోజ్, బిఫోర్ వి గో టు సెషన్ రికార్డింగ్ కంట్రోల్. కొంతమంది ఎలా అంటే హ్యావ్ టు కాల్ దెమ్ మళ్ళా కాల్ చేసి సార్ పేమెంట్ రాలేదండి, సార్ పేమెంట్ రాలేదు అడిగారు, అలా ఉంటారు కొంతమంది. అండ్ ఇప్పుడు కాన్సర్ట్స్ లో వాటిలో కూడా అంటే అందుకనే మోస్ట్లీ చాలా మంది ఏం చేస్తామంటే ట్రై టు క్లోజ్ యాజ్ అంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే బాధ్యత తీసుకుంటారో ఫ్రమ్ ద బ్యాండ్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్, సో వి స్టే దేర్ అండ్ వి కలెక్ట్ హోల్ థింగ్ అండ్ వి మూవ్. అంటే దేర్ మే బి ఎనీ కాన్సిక్వెన్సెస్. అంటే మనకు ఒక ఈవెంట్ ఇస్తున్నారంటే మనము బాధ్యతగా అయితే ఎలా పర్ఫామ్ చేస్తామో మనకి ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు కూడా అంతే ఉండాలి. ఐ నో మెనీ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్స్, వాళ్ళు స్టేజ్ కి ఇచ్చుకోవాలి, లైటింగ్ ఇచ్చుకోవాలి, బట్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ టు థింక్ ఇట్ ఇన్ అ ప్రియర్, అంటే ఒక ప్రియర్ మేనర్ లో వాళ్ళు థింక్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు వీళ్ళకి ఇది అయిపోతే వాళ్ళ తరపు నుంచి రాకపోయినా దే షుడ్ హావ్ సమ్వన్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్ పేమెంట్స్, ఎవరినో ఒకళ్ళు పెట్టాలి. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకటే అకౌంట్ నుంచి ఒకటే రోజు రావు, అది నాకు తెలుసు. కాకపోతే వీటన్నిటిని మైండ్ లో పెట్టుకొని ఒక ఈవెంట్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఒక రికార్డింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఏదైనా సరే సంథింగ్ అంటే, ఎందుకంటే మేము వస్తాం 2.5 గంటలు మేము పాడతాం, ఆ 2.5 గంటలు మేము మంచిగా పాడకపోతే మమ్మల్ని మాట వస్తుంది, మంచిగా పాడితే కూడా ఒక మంచి వైబ్ కూడా వస్తుంది. సో ఆ రెండింటిని తీసుకునేది మేము, బట్ సమ్హౌ వి ట్రై అవర్ బెస్ట్ టు పర్ఫార్మ్ సంథింగ్ ఆన్ దట్ స్టేజ్. బట్ ఒక మినిమం రెస్పెక్ట్ ఏంటంటే హాస్పిటాలిటీ దే టేక్ కేర్, హాస్పిటాలిటీ ఉంటుంది. కొన్ని వాటిలో హాస్పిటాలిటీ కూడా సరిగ్గా ఉంటుంది, టు బి ఫ్రాంక్ హాస్పిటాలిటీ కూడా సరిగ్గా, బట్ వీ హావ్ టు అడ్జస్ట్. కొన్ని వాటిలో నీకు ఒక మంచి హాస్పిటాలిటీ కావాలి, ఒక మంచి పే ఉండాలి, లేకపోతే ఆన్ టైం మొత్తం అయిపోవాలి అనుకుంటే మాత్రం యూ హావ్ టు బి అ బిగ్గర్ సింగర్ అనమాట. ఒక పెద్ద సింగర్ అయి ఉండాలి, లేకపోతే ఒక మంచి పొజిషన్ ఉంటే ఆ వాళ్ళకి మాలాంటి బతింగ్ వాళ్ళకి పేమెంట్ ఇష్యూస్ చాలా ఉంటాయి, రికార్డింగ్స్ దగ్గర ఉంటాయి, లేకపోతే అవన్నీ ఇంకా ఓవర్కమ్ చేయాలంటే మేము వెనకాల వెళ్ళి వాళ్ళని ఫాలో అప్ చేస్తుంటాం సార్. కానీ ఎవరు థింక్ చేయరికి ఇప్పుడు వాళ్ళ వర్క్ అయిపోతుంది ఆన్ టైం, మేము వర్క్ కి ఆన్ టైం రాకుండా మేము ఇలా చేస్తే అది మాట. ఆన్ టైం వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఆన్ టైం పే అనేది కూడా బాగుంటది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడైనా లాస్ట్ కి కష్టపడేది ఆ మనీ కోసమే, ఎవరైనా. వాడు అంత టైం పెట్టి నీకు వచ్చారు అంటే వాడు కూడా ఏదో ఒక పనుండి ఆపుకుని వచ్చాడంటే వాడు మనీ కోసమే వచ్చారు. నువ్వు చేయించుకునేది కూడా నీకు అవుట్ బాగా వెళ్ళాలని, నీకు అవన్నీ మైండ్ లో పెట్టుకుని ఒక వర్క్ ఇవ్వాలి ఎవరికి ఇచ్చి, అండ్ నువ్వు తీసుకునే వర్క్ కూడా అండ్ మనం చెప్పే పేమెంట్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. నేను నమ్మేది నేను ఒక వర్క్ చేస్తున్నా ఓకే నువ్వు బాగా చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ తోటి నువ్వు ఈ పేమెంట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ స్ట్రక్చర్డ్ మేనర్. సో పేమెంట్స్ రావు చాలా వరకు, అంటే డిలే పడుతుంది. సో ఆ డిలేస్ అవన్నీ వల్ల ఏమైపోతుందంటే ఎవరి అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. మనీ అవసరం వాడు ఒప్పుకుంటే ఒక వెంటనే వచ్చేస్తుందేమో నాకు ఇంకా అవసరానికి అనుకుంటాను. కానీ ఐ ఫీల్ ఒక పేమెంట్స్ ఒక స్ట్రక్చర్ ఉంటే బాగుంటది అని. అంటే ఓకే నీ వల్ల అవ్వకపోతే నువ్వు ఇచ్చిన ఈవెంట్ ఆ రోజు నీకు పేమెంట్ అవ్వకపోతే సమ్హౌ ఫ్రమ్ యువర్ టీమ్, ఎందుకంటే ఒక టీమే ఒక మనిషే మొత్తం చూస్తాడంటే నేను నమ్మను. ఒక టీమ్ అంతా ఆ టీమ్ లో నుంచి నువ్వు ముందే వాళ్ళకి సెగ్రిగేట్ చేసేసి ఓకే వీళ్ళకి ఇది కొట్టేసేసి నెక్స్ట్ డే సరే 2 days లేట్ అయ్యి 2 days or 3 days is fine bro. I can say some people are there, they still అంటే మేము ఇప్పటికీ అడుగుతుంటాం, కాకపోతే బయటకు చెప్పలేమంటే బ్రో ఎప్పుడు వస్తుంది బ్రో పేమెంట్, వస్తుంది బ్రో ఎన్ని రీజన్స్ చెప్తారు తెలుసా లిటరల్లీ. బ్రో అంటే నేను వేరే ఈవెంట్ ప్రెషర్ లో, నువ్వు వేరే ఈవెంట్ ప్రెషర్ లో అంటే మాకేంటి, నువ్వు మా ఈవెంట్ వేరే ఈవెంట్ కి దీనికి లింక్ చేయదు. లేదా బ్రో ఇంకా చాలా ఈవెంట్స్, నువ్వు చాలా ఈవెంట్స్ చేస్తే ఏంటి బ్రో చాలా ఈవెంట్స్ నేను ఇస్తా అంటున్నావు, కానీ నాకు ఈవెంట్ అదే నువ్వు ఇవ్వనప్పుడు నేను నెక్స్ట్ ఈవెంట్ కి ఎట్లా కమిట్ అవుతా అలా చాలా చేస్తూ ఉంటారు. ఇది మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ గా తెలియదు, కానీ మనం ఎంత బాగా అయితే పర్ఫార్మ్ చేస్తామో అంతే కరెక్ట్ గా పేమెంట్ కూడా ఉండాలి. లేకపోతే
అంటే ప్రతి ఒక్కరు కష్టపడే దాని గురించి ఎట్ ద ఐ ఫీల్ ఆ మోసాలు లేకపోతే పేమెంట్ దగ్గర అట్లా ఆపేయడాలు ఆర్టిస్ట్ది కానీ లేకపోతే ఎవరిది కూడా వాటి వీసే ఘోష అంటారు అది ఉండకూడదు. అన్ని ఫీల్డ్స్ ఎందుకంటే ఎవడు అవసరం ఏంటిదో ఎవడు ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నాడో తెలియదు. కష్టపడే దాని గురించి అది రావాలి, ఎవరికైనా రావాలి. ఎవ్రీ వన్ గెట్ దేర్ పేమెంట్స్ అంటే అది ఉండాలి బ్రో, అంతే. మేము కష్టపడే దాని గురించి ఓపెన్ గా మాకు ఎంత కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నా మేము కష్టపడే దాని మీదనే కాబట్టి ఐ ఫీల్ ఇట్ షుడ్ అంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్. యా. సో ఒక సింగర్ కి మార్కెట్ వల్ల ఎట్లా డిసైడ్ అవుతుంది? డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి బేసిక్ గా? డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కాన్సర్ట్స్ కి కానీ లేకపోతే స్టూడియో సింగింగ్ కి కానీ ఇప్పుడు ఉన్న వాటిలో చాలా మంది ఏం చేస్తారంటే విజిబిలిటీ చూస్తారు. అండ్ ఆబ్వియస్లీ కొన్ని సాంగ్స్ కి వీళ్ళనే అనుకుంటారు. ఇందాక డిస్కస్ చేస్తాం మెలడీ కంటే వీళ్ళనಲ್ಲ. అండ్ కొన్ని సాంగ్స్ వీళ్ళతో పాడిస్తేనే అద్దరిపోతురా అన్నట్టు అనుకుంటాం. ఆ రకంగా ఉంటుంది. కొందరు బాగా పాడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు ఇప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్, బాగా ఫాలో అయ్యి ఇప్పుడు మాకు కాన్సర్ట్స్ అవుతాయా, ఆ కాన్సర్ట్స్ లో కూడా రీసెంట్ మెనీ ప్రొఫైల్స్ సార్ మాతో పాటు ఈ సింగర్ వస్తారు మాతో పాటు దే సీ హౌ మచ్ ఫాలోయింగ్ ఇస్ దేర్ ఇన్ ఇన్స్టా ఫర్ దెమ్. సో ప్రతిదీ ఇప్పుడు ఆస్పెక్ట్ దర్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఆస్పెక్ట్. ఒక ఈవెంట్ ఒక వాళ్ళకి ఇస్తున్నా అంటే ఆ విజిబిలిటీ ఇతను ఎంత మందికి తెలుసు, క్రౌడ్ ని ఎంగేజ్ చేయగలడా, రీచ్ ఎంత మీరు చేసిన అదే షోస్ ఉంటే వీడియోస్ పెట్టండి, ప్రాజెక్ట్స్ ఉంటే వీడియోస్ పెట్టండి అంటారు. సో దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ నౌ విచ్ ఆర్ కన్సిడరింగ్ ఇన్ టు ద ఫ్యాక్టర్ టు గివ్ అ షో. వీళ్ళు ఏం చేశారండి ఇది వరకు అని అడుగు అంటే మనం కొన్ని పంపించాలి వాళ్ళకి. మీరేం చేశారు, కొంతమందికి మనం ఏంటో ఇప్పటికీ తెలియదు. అంటే ఎవరికి అందరికీ తెలియాల్సిన అవసరం మీరు ఏం చేశారంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నువ్వేంటి అని అడుగుతారు కదా, ఒక షో ఇచ్చేటప్పుడు కూడా నువ్వేంటి అని అడుగుతారు. నీతో పాటు చాలా ఫ్యాక్టర్స్ ఇంటర్వ్యూలో సిజిపిఐ ఎట్లా కన్సిడర్ చేస్తారు, ఇక్కడ ఫాలోయింగ్ కూడా ఇప్పుడు ఉన్న వాటికి ఫాలోయింగ్, ఎంగేజింగ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కన్సిడర్. ఒక స్టూడియో రికార్డింగ్ కి అంతే కన్సిడర్ చేస్తున్నారు, ఒక కాన్సర్ట్ కి కానీ ఒక షోకి కానీ కూడా అంతే కన్సిడర్. సో ఇంతకుముందు మీరు అన్నట్టు మీకు మెలోడీ ఇంకా మాస్ రెండు వస్తాయి అన్నారు కదా, మెలోడీ అయితే మేము విన్నాము, మాస్ కూడా మా కోసం మాస్ రచ్చాడుకోగా రాయాల సాంగా ఉళ్ళకి వచ్చాడో పెద్ద పులినాగా టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగి వచ్చేదేగా ఇట్ట నడుచుకొచ్చి గేట్లన్నీ దాటుకొస్తే ఇట్ట దడలు పుట్టి తుమ్ముదు మారే స్లీవు మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూళ్ళు విజిలిస్తే చుమ్ముజు మారే మరణం మాసు మరణం టఫ్ తరుణం అతడి పేరే మనకు శరణం మాసు మరణం టఫ్ తరుణం స్టెప్ లేసే కిరణం మరణం. సో కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్స్ లో ఒక న్యూ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అందులో మీరు ఒక సాంగ్ వాడారు తిమ్మరాజుపల్లి టీవీ అని చెప్పి, అండ్ దట్ వాజ్ ఎ రియలీ గుడ్ సాంగ్. మనం షేర్ చేసుకోవచ్చు దాని గురించి. సో రీసెంట్ గా కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్స్ లో తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ వస్తుంది. April 17th రిలీజ్ యాక్చువల్లీ. సో దాంట్లో నేను ఇంకా హరిణి ఇవటూరి అక్క కలిసి ఒక సాంగ్ పాడాను. అండ్ ఇట్ వాస్ అ గుడ్ సాంగ్ అండ్ రీచ్ కూడా బాగా 1 million ప్లస్. అండ్ అంటే ఒక పర్ఫెక్ట్ మూవీకి నేను నా మెయిల్ వోకల్ రావడం దట్ వాస్ ద ఫస్ట్. సో అండ్ ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఫస్ట్ ఈ కాల్ వచ్చేసి నాకు సరిగమపల మా వోకల్ ట్రైనర్ శివన్న అని ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి కాలేజ్ ది వాంట్ యూ టు హ్యావ్ యువర్ వోకల్ ఇన్ దట్ అన్నట్టు. సో శివన్న రికమెండెడ్ చెప్పారు. సో వంశీ గారు ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ వచ్చేసి సనారే. సో ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో వాళ్ళు అక్కడ పిలిచి అండ్ రికార్డింగ్ కూడా 1.5 hours అలా అయింది. అండ్ కొంచెం కోల్డ్ నోస్ తో రికార్డ్ చేసిన సాంగ్ అది. బట్ మంచి ఎక్స్పీరియన్స్. వంశీ గారు కూడా అలా కూర్చోబెట్టి ఎవ్రీథింగ్ వాట్ హీ వాంట్ అంటే హీఈస్ ఎ పర్టికులర్ మ్యూజిక్ అంటే పర్టికులర్ గా నాకు ఇలాగే కావాలి అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో పర్ఫెక్షనిస్ట్. సో వంశీ అన్న నాకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అండ్ సాంగ్ రిలీజ్ అయింది. అట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అసలు మిక్స్ మాస్టర్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ కూడా చాలా బాగా వెళ్ళడం. అవునవును. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. సో హోపింగ్ దట్ దిస్ మూవీ గోస్ బిగ్గర్. April 17th రిలీజ్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. మా కోసం ఆ సాంగ్ ఒకసారి. తప్పకుండా. ఆలస్యమే అయినా సరే నా మంచికే అనుకోనా, నీ రాకతో నూరేళ్లకి సంబరపడిపోయా. తానే తానే ఎంత దూరాన ఉన్నాను తలుచుకుంటే ముద్దులతో ముట్టడించి వెళ్ళనా. So this is my part in the song anamata. Nice bro, thanks. Yeah, so hope this movie goes so bigger and wish you very all the best. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా యాక్చువల్లీ. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మూవీలో నా సాంగ్ రిలీజ్ అవుతుంది అండ్ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయాలని కూడా అనుకుంటున్నా. సో యా, సో అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ వంశీ అండ్ శివ అన్న ఫర్ ద
గ్రేట్ ఆపర్చునిటీ మేకింగ్ మీ సింగింగ్ దిస్ సాంగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ బిజీ షెడ్యూల్లో కూడా మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ దిస్ వాస్ ద అంటే మా జూనియర్ విజ్ఞాన్, సో హీ మేడ్ మీ టు డూ దిస్. సో హీ ఆస్క్డ్ ఫ్రమ్ నా గురించి రాత్రి టైం వరకు వెయిట్ చేసి మార్నింగ్ కూడా నేను కాల్ చేసినప్పుడు అసలు నేను నైట్ నిద్ర లేదు, షో అయిపోయింది. సో వెంటనే ఈవెన్ హ్యాంగ్ అప్ ద కాల్ 2 times. సో సారీ ఫర్ దట్ ఫస్ట్లీ. అండ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. యా, హోప్ ఈ ఛానల్ ఇంకా మంచిగా వెళ్ళాలి. సబ్స్క్రైబ్ టు చెకోరా టాక్స్. హోప్ దిస్ ఛానల్ గోస్ మోర్ అండ్ మోర్ బిగ్గర్ విత్ brand new celebrities. And yeah, all the very best to you. థ్యాంక్ యూ సో మచ్.